వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. సో ప్రస్తుతం నేను గుజరాత్లో రాజ్కోట్లో ఉన్నటువంటి మార్వాడి యూనివర్సిటీలో ఉన్నాను. 2024లో కనుక మనం చూసుకుంటే మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉన్నటువంటి ఆల్మోస్ట్ 3000 పీపుల్ స్టూడెంట్స్ ఎక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. అంటే కోర్సెస్ కానివ్వండి, లేదంటే ఇంటర్న్షిప్ కానివ్వండి, లేదు అని అంటే ఆపర్చునిటీ వైజ్ కానివ్వండి, ఇక్కడ చాలా బాగుంటుందని చెప్పేసి ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ జాయిన్ అవ్వడం జరిగింది. ఇక్కడ స్టూడెంట్స్ జాయిన్ అయిన తర్వాత వాళ్ళు ఏమనుకుంటున్నారు అండ్ ఇక్కడ కెరీర్ ఆపర్చునిటీస్ కూడా ఏ విధంగా ఉంటాయి అనేది సో ప్రస్తుతం మనతో పాటు మార్వాడి యూనివర్సిటీ స్టూడెంట్స్ ఉన్నారు. మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఇక్కడికి రావడం జరిగింది. సో వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటి, ఆపర్చునిటీస్ ఏంటి, అట్ ద సేమ్ టైం అసలు ఎలా ఉంది, ఫుడ్ పరంగా చూసుకున్నా లేదంటే అక్కడ సేఫ్టీ సెక్యూరిటీ పరంగా చూసుకున్నా ఏ విధంగా ఉంది కాలేజ్ అని చెప్పి ఒకసారి ఇక్కడ స్టూడెంట్స్ ఏం చెప్తారు అనేది వాళ్ళ మాటలో అడిగి తెలుసుకుందాం. హలో అండి. హలో సార్. మీ పేరు? నా పేరు వికేష్. వికేష్, యా. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను విజయవాడ నుంచి వచ్చాను. ఎలా అనిపిస్తుందండి మార్వాడి యూనివర్సిటీ మీకు? కాలేజ్ అయితే చాలా బాగుందండి. మనం అక్కడ చూసుకుంటే ఫీజులు మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక్కడైతే చాలా 2 lakhs లో మొత్తం అయిపోతుందండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా బాగుంది. ఇక్కడ సౌత్ ఇండియా ఫుడ్ కూడా చాలా అవైలబుల్గా ఉంది. ఇక్కడ నాన్ వెజ్ కూడా అవైలబుల్గా ఉందండి మనకి ఇంటర్నేషనల్ మెస్లో. కాలేజీ ఫెసిలిటీ, లెక్చరర్స్ కూడా మనకి చాలా సపోర్ట్గా ఉన్నారనమాట. తెలుగు ఫ్యాకల్టీ కూడా ఉంది. ఏమైనా డౌట్స్ ఉన్నా ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ అంత మాత్రం కాలేజ్ అయితే నెంబర్ 1గా ఉంది. ఎటువంటి ఇబ్బంది అయితే లేదండి. ఎందుకు పిల్లల్ని ఇక్కడే జాయిన్ చేయించాలి, మన చుట్టుపక్కల కాలేజెస్ ఉన్నాయి కదా అని చెప్పేసి అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. మనకి ఏంటంటే అక్కడ చదువుకుంటే మనకి లాంగ్వేజ్ అనేది ఎప్పటికీ ఇంప్రూవ్ అవ్వదు. ఇక్కడ చదువుకుంటే ఏంటంటే ఒక రోజు కాకపోయినా ఒక రోజైనా వేరే వాళ్ళతో ఇంగ్లీష్ మాట్లాడతాం కాబట్టి ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఈవెన్ లెక్చరర్స్ కూడా ఇంగ్లీష్లో మాట్లాడతారు కాబట్టి మనం ఈజీగా అండర్స్టాండ్ అయ్యి వాళ్ళకి కూడా ఎంతో కొంత నేర్చుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనకి ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా సరే నువ్వు తెలుగులో మాట్లాడితే ఎవరు నేను తీసుకోడు. సపోజ్ మీరు ఇంగ్లీష్లో మాట్లాడి ఏదో కొంచెం చెప్తే మీకు అవగాహన ఉంటుంది కదండి. మీరు ఏ కాలేజ్కైనా వెళ్ళండి, మినిమం 6 lakhs, 4 lakhs, 5 lakhs ఫీజు ఉంటుంది. ఇక్కడ మాత్రం అంత ఫీజు ఉండదు. మనకు హాస్టల్ ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి అనమాట. సో పేరెంట్స్కి ఏం చెప్తారు, అంటే పంపించాలా వద్దా అనుకున్నటువంటి పేరెంట్స్ అయితే తప్పకుండా పంపించవచ్చు. ఇప్పుడు మన పేరెంట్స్ కూడా మన కోసం ఆలోచిస్తారు. మన పేరెంట్స్ ఎప్పుడు మా అబ్బాయి అయినా ఎవరైనా మా అమ్మాయి అయినా ఒక హై పొజిషన్లో ఉండాలి. ఇంక్లూడింగ్ ఇక్కడ అబ్బాయిలకు కూడా ఫోన్లో వాళ్ళ పేరెంట్ పర్మిషన్ పెడితే కానీ మేము బయటకు వెళ్ళనీకి ఉండదు. ఎంతైనా కాలేజీలో ఉండాలి. గర్ల్స్కి కూడా 9:30, 9:45 కల్లా లోపలికి వెళ్ళిపోవాలి. బయట ఉండడానికి అసలు అవకాశం లేదు. వార్డెన్స్ కూడా అవైలబుల్గా ఉంటారు. ఎనీ టైం సెక్యూరిటీగానే ఉంటుంది. హలో అండి, మీ పేరు? కిరణ్ కుమార్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కాకినాడ నుంచి. ఇక్కడికి ఎందుకు రావాలి అని అంటే ఏం చెప్తారు మీరు? యాక్చువల్గా ఇక్కడ మనకి ఎవ్రీథింగ్ అవైలబిలిటీగా ఉంటుందండి. మెయిన్లీ అంటే ఎడ్యుకేషన్ కానీ, ఫుడ్ కానీ, స్పోర్ట్స్ కానీ. ఇక్కడ ఎందుకు అందరూ ఎక్కువ జాయిన్ అవుతున్నారంటే స్టడీస్ అవకాశాలు ఎలా ఉంటాయి నాకు ఇక్కడ? జాబ్ ఆపర్చునిటీస్ ఇక్కడ ఆల్రెడీ మేము సీనియర్స్ కాంటాక్ట్ అయ్యి ఉంటే ప్రతి ఒక్కరు మ్యాక్సిమం ఒక 100లో 90% మెంబర్స్ అందరూ మంచి మంచి ప్లేస్మెంట్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. అందరికీ మంచి మంచి ప్యాకేజెస్ వచ్చాయని చెప్పి మాకు టాక్ వచ్చింది. యాక్చువల్గా మేము కూడా ఒక వీడియో సుమన్ టీవీ నుంచి లాస్ట్ ఇయర్ ఫేస్బుక్లో చూసాం, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి. దాని గురించి ఎంక్వైరీ చేస్తే అంత బాగుంది అని చెప్పి అన్నారని చెప్పి జాయిన్ అయ్యాం. ఇక్కడ జాయిన్ అయ్యి లాస్ట్ 6 months నుంచి మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఓకే, ఆ వీడియో ప్రతిదీ చెప్పినవన్నీ ట్రూ అని చెప్పి మాకు అనిపించింది. హలో అండి, మీ పేరు? అమృత సార్. అమృత గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ. విజయవాడ. ఓ వెరీ గుడ్. ఏ బ్రాంచ్ అండి మీది? సిఎస్సి ఏడిఎస్. సిఎస్సి. ఓకే. చాలా మంది మార్వాడి యూనివర్సిటీకి ఎందుకు రావాలి, పిల్లల్ని అక్కడ దాకా ఎందుకు పంపించాలి అనుకున్నటువంటి డైలమాలో ఉంటారు కదా, మీరు ఏం చెప్తారు మా వాళ్ళకి? ఇక్కడ చాలా బాగుంది. గర్ల్స్ హాస్టల్ సెక్యూరిటీ ప్రకారంగా ఫుడ్ అంతా బాగుందని చెప్తే, అండ్ స్టడీస్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడికి వస్తే కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెరుగుతాయని అనుకుంటున్నాను. అంటే ఇక్కడ ఎలాంటి అవకాశాలు ఉంటాయి జనరల్ గా? ఇక్కడ సెకండ్ ఇయర్ లో మనం అబ్రాడ్కి వెళ్ళి చదువుకోవచ్చు. అండ్ ఇంటర్న్షిప్స్ కూడా సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ లోనే వస్తాయి. మీ పేరు? స్టెల్లా. స్టెల్లా గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? తెలంగాణ, సిద్దిపేట. చాలా మంది స్టూడెంట్స్ కి భయం ఉంటుందన్నమాట, అంటే మార్వాడి యూనివర్సిటీ దాకా ఎందుకు వెళ్ళాలి, మన సరౌండింగ్స్ ఉన్నాయి కదా అని చెప్పి మీరేం చెప్తారు మా దానికి? సేఫ్ ఉంటుంది ఇక్కడ, ప్రతి ఒక్కటి బాగుంది. ఫ్యాకల్టీ అయినా కానీ, స్టడీస్ అయినా కానీ, లైబ్రరీ విషయంలో ప్రతి ఒక్కటి చాలా సెక్యూర్గా ఉంటుంది. ఏ విషయంలో అయినా తడబడని అవసరం లేదు. ఇక్కడ బెటర్ ఉంటుంది. సేఫ్టీ పరంగా అంత బాగానే ఉంటుంది. అంత బాగుంటుంది. ర్యాగింగ్ అవి అలాంటివి ఉండవు. ర్యాగింగ్ అలాంటివి ఏమి ఉండవు. నా రూమ్ కూడా సీనియర్స్ తోటే షేరింగ్ ఉంటుంది. సీనియర్స్ తోనే షేరింగ్. ఓకే. దే ఆర్ వెరీ ఫ్రెండ్లీ యాక్చువల్లీ. ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది, అంటే ఎడ్యుకేషన్ లో ఏదైనా డౌట్స్ ఉన్నా ప్రతి ఒక్కటి సాల్వ్ చేస్తారు వాళ్ళు. ఏ డౌట్స్ ఏం అవసరం లేదు. సీసీ అయినా కానీ, క్లాస్ కోఆర్డినేటర్ అయినా, సీసీ అయినా కానీ ప్రతి ఒక్కరు చూసుకుంటారు.
అవకాశాలు ఏ విధంగా ఉంటాయి ఇక్కడ? అంటే మీరు తెలుసుకున్నారా ఇక్కడ అవకాశాలు ఉంటాయని? తెలుసుకున్నాను. ఎలాంటి అవకాశాలు ఉంటాయి? ప్రతి ఒక్కటి థర్డ్ ఇయర్లో జాబ్ రావడం కానీ, ఇంటర్న్షిప్స్ అయినా కానీ 1 month మంత్లీ ఇంటర్న్షిప్స్ ఉంటావు. ఒక కోర్స్ అనే కాదు, చాలా కోర్సెస్ కూడా నేర్చుకోవచ్చు మనము. ఎలా ఉందండి ఇక్కడ మార్వాడి యూనివర్సిటీ? బాగుంది సార్, కొత్త కొత్త ఆపర్చునిటీస్ అన్ని వస్తున్నాయి. బాగుంది సార్. ఇక్కడ ఎందుకు జాయిన్ అవ్వాలి అని అంటే ఏం చెప్తారు మీరు? అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్కి కానీ, పర్సనల్ డెవలప్మెంట్కి కానీ, కొత్త ఆపర్చునిటీస్ అని చూద్దామన్నా వేరే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ ఇట్స్ బెటర్ సార్. మన కాలేజెస్తో పోల్చుకుంటే ఇది చాలా బెటర్ సార్, ఎకనామికల్గా కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్గా కానీ. హలో అండి, మీ పేరు? సాహితి, సాహితీ గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఆంధ్రప్రదేశ్ పల్నాడు మార్చల్ల. ఎందుకు మార్వాడి యూనివర్సిటీని చూస్ చేసుకున్నారు? ఇక్కడ ఏముందని? యాక్చువల్లీ ఆంధ్ర అండ్ తెలంగాణలో చాలా యూనివర్సిటీస్ చూసాము. అండ్ ఫీజే కాక డొనేషన్ కూడా కొన్ని ల్యాక్స్లో చెప్తున్నారు. బట్ మనం ప్లేస్మెంట్స్ అవన్నీ చూసినప్పటికి కూడా వర్తబుల్ అనిపించలేదు. నెక్స్ట్ అవుట్ ఆఫ్ స్టేట్స్ చూస్తే లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు అని చెప్పి చూసాము. అండ్ వీ ఫౌండ్ ద మార్వాడి యూనివర్సిటీ ఇన్ గుజరాత్. సో మేము ఎంక్వైరీ చేసాము అండ్ మేము చూసి అన్ని తెలుసుకుంది కూడా సుమన్ టీవీ నుంచే. మొత్తం ఎంక్వైరీ చేసుకొని థ్యాంక్ యూ. చూసుకొని వచ్చాము. నెక్స్ట్ విజిటింగ్ వచ్చి మొత్తం తెలుసుకున్నాము. అండ్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ ఇన్ స్టడీస్లో అయినా దేంట్లో అయినా. ఫస్ట్లో ఫుడ్ కొంచెం ఇబ్బంది పడ్డాం. నెక్స్ట్ ఇప్పుడు సౌత్ వాళ్ళకి సపరేట్గా ఫుడ్ ఉంది. అండ్ సేఫ్టీ సెక్యూరిటీలో ఎలా ఉంటుందమ్మా మీకు? సేఫ్టీ సెక్యూరిటీ ఫుల్గా ఉంటుంది. గర్ల్స్కి ఆర్ బాయ్స్కి అయినా ఎవరికైనా సరే అవుటింగ్కి వెళ్ళాలంటే రిజిస్ట్రేషన్ మీద ఉన్న నెంబర్, పేరెంట్ నెంబర్ నుంచి మెసేజ్ వస్తేనే పంపిస్తారు బయటికి, లేకపోతే పంపరు. అండ్ గర్ల్స్ అండ్ బాయ్స్ నైట్ 9:45 లోపే హాస్టల్లోకి వెళ్ళిపోవాలి, లేకపోతే పేరెంట్స్కి కాల్ చేస్తారు అండ్ ఆల్సో ఫైన్ పడుతుంది. సో జాయిన్ అవ్వమని చెప్తారా? అంటే స్టూడెంట్స్కి అయినా సరే పేరెంట్స్కి అయినా సరే ఇక్కడ పంపించమని చెప్తారా? అఫ్ కోర్స్ పంపించమనే చెప్తాను. బికాస్ థర్డ్ ఇయర్లో కూడా మన ఇంటర్న్షిప్స్కి అబ్రాడ్ కంట్రీస్కి కూడా పంపిస్తారు ఇక్కడ నుంచి స్టూడెంట్స్ని. వెరీ గుడ్. హలో అండి, మీ పేరు? హరిణి సార్, హరిణి గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నంద్యాల. ఎందుకు మార్వాడి యూనివర్సిటీ చూస్ చేసుకున్నారు? ఎందుకంటే ఇక్కడ మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇక్కడ బాగా లాంగ్వేజ్ డెవలప్ అవుతుంది, స్కిల్స్ వస్తాయి. అండ్ ఇక్కడ ఫిజికల్ యాక్టివిటీస్ కూడా బాగున్నాయి, లైక్ బ్యాడ్మింటన్, ఖోఖో, కబడ్డీ. ఇక్కడ మంచి స్పోర్ట్స్ అన్నీ ఉన్నాయి. ఓకే. అండ్ ఫ్యాకల్టీ కూడా మంచిగా ఫ్రెండ్లీగా అంతా ఉంటుంది. హాస్టల్ షేరింగ్ విషయంలో కానీ ఎక్కడ ఇబ్బంది ఉంటుందేమో అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటారు, అలాంటిది ఏమైనా ఉందా ప్రాబ్లం? ఏం లేదు సార్, ఏమీ లేదు. అండ్ ఇక్కడ ఫ్యాకల్టీ ప్రాబ్లం ఏమైనా ఉందా? ఫ్యాకల్టీ ప్రాబ్లం కూడా లేదు సార్. ఫ్యాకల్టీస్ మంచిగా అందరితో ఫ్రెండ్లీగా ఉంటారు. మనకి ఏదైనా రాకపోతే ఫ్రెండ్లీగా అడగండి, చెప్తాం మేము అని ఎన్నిసార్లు అడిగినా కూడా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ర్యాగింగ్ అలాంటివి ఏమైనా ఉంటాయా? అలాంటివి ఏమి ఉండవు సార్. ఓకే. సో జాయిన్ అవ్వచ్చు అవ్వచ్చు. పేరెంట్స్కి అయినా సరే పేరెంట్స్ ఎవరు నన్ను అడిగినా కూడా కంపల్సరీ జాయిన్ చేయండి అనే చెప్తాను. ఇక్కడ అంటే మార్వాడి యూనివర్సిటీని ఎలా సెలెక్ట్ చేసుకున్నారు? కన్సల్టెన్సీ ద్వారా కలెక్ట్ చేస్తున్నా సార్. అంటే ఇక్కడ అంత గొప్పగా ఏముందని, విజయవాడ పరిసర ప్రాంతాల్లో చాలా ఉన్నాయి కదా కాలేజెస్, ఇక్కడే ఎందుకు అంటే ఏం చెప్తారు? సార్ విజయవాడలో ఉన్నాయి సార్ కాలేజ్, కాకపోతే అక్కడ డొనేషన్ కట్టాలి సార్. డొనేషన్ మినిమం 4 to 5 lakhs ఉంటాయి సార్. ఇక్కడ డొనేషన్స్ అనేవి అలాంటివి ఉండవు సార్. మనం డైరెక్ట్గా వచ్చి అడ్మిషన్ చేసుకొని జాయిన్ అవ్వచ్చు సార్. ప్లస్ ఇక్కడ మనకి ఎక్కువ బయట యాక్టివిటీస్ బాగుంటాయి సార్. అంటే క్లబ్స్ ఉంటాయి, క్లబ్స్లో మనం జాయిన్ అవ్వచ్చు సార్ రిజిస్ట్రేషన్ చేసుకొని. మనకి ఇంకా అదర్ యాక్టివిటీస్ లైక్ ఎన్సీసీ అన్నీ ఉంటాయి సార్. ఓకే. దాని తర్వాత లైబ్రరీ ఉంటుంది సార్, డైలీ లైబ్రరీ సెక్షన్ ఉంటాయి సార్. దాని తర్వాత రోజు మనం వెళ్ళి చదువుకోవచ్చు, చాలా బుక్స్ ఉంటాయి. ఇక్కడ లైబ్రరీకి గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ కూడా ఉంది సార్. ఫ్యాకల్టీ చాలా మంచి వాళ్ళు, ఫ్యాకల్టీ డౌట్స్ వచ్చినా 2-3 సార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఇంప్రూవ్ అవుతాయి సార్. బయట వాటితో కంపేర్ చేసి చూస్తే ఇక్కడ ఎలాంటి అవకాశాలు ఉన్నాయి? డెఫినెట్గా ఇక్కడ సెకండ్ ఇయర్ నుంచే మనకి ఇంటర్న్షిప్ స్టార్ట్ అయ్యింది సార్. 6 to 7 months తర్వాత ఇంటర్న్షిప్ బాగా చూపిస్తారు సార్. చాలా మంది మార్వాడి యూనివర్సిటీని ఓన్ చేసుకుని మరీ వస్తున్నారు ఇక్కడికి. అంటే ఇక్కడ ఏముందని వస్తున్నారు, మీరు ఏం చూసారు? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఎడ్యుకేషన్ అంతా బాగుంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా బాగుంటుంది. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్తో మనం మాట్లాడొచ్చు, కనెక్ట్ అవ్వచ్చు, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవచ్చు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లబ్స్ ఉన్నాయి, స్పోర్ట్స్ ఉన్నాయి, డాన్స్ క్లబ్స్, ఇలా చాలా చాలా ఉన్నాయి. అండ్ ఒక్క స్టడీస్ పరంగా కాకుండా మనకి నచ్చింది చేస్తూ ఇక్కడ స్టడీస్ని, అది మనకు కావాల్సింది మన హాబీస్ని బ్యాలెన్స్ చేసుకుంటూ చదువుకోవచ్చు. మనకి కొత్తగా ఇప్పుడు సౌత్ వాళ్ళు ఎక్కువ అవడం వల్ల సౌత్ కమిటీ అనేది పెట్టారు. సపరేట్ ఈవెంట్స్ కానీ, ఫెస్ట్లు కానీ, లేకపోతే ప్రాబ్లమ్స్ కానీ, వీకెండ్స్ అలాగా స్క్రీనింగ్ చేస్తారు మూవీస్ అన్ని. అంతా బాగుంటుంది. అంటే ఇక్కడ ఫుడ్ కానీ సేఫ్టీ సెక్యూరిటీ కానీ ఎలా ఉంటుందమ్మా? సేఫ్టీ అంతా బాగుంటుంది. అందరు చెప్పినట్టే 9:45 కల్లా అబ్బాయిలకి అమ్మాయిలకి అందరికి లోపలికి వచ్చేయడానికి ఉంటుంది. హాస్టల్ వార్డెన్స్ కూడా ఇమీడియట్ గా రెస్పాండ్ అవుతారు. చాలా మంది ఇక్కడ ఎలాంటి అవకాశాలు ఉంటాయని చెప్పేసి ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు.
అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఇక్కడ జాయిన్ అయినందుకు? చాలానే ఉంటాయి. స్పోర్ట్స్ పరంగా బాగానే ఉంటుంది. అండ్ కోడింగ్ అని, హ్యాకథాన్స్ అని, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వీక్లీ ఏదో ఒక ఎక్విప్మెంట్ అయితే జరుగుతుంది. జాయిన్ అవ్వమని చెప్తారా? అంటే గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళకి మార్వాడి యూనివర్సిటీ బెస్ట్ ప్లేస్ అని చెప్తారా? ఎలా అండి మీ పేరు? ఖ్యాతివర్ధన్ గారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? తెలంగాణ పెద్దపల్లి డిస్ట్రిక్ట్. సో చాలా మంది మార్వాడి యూనివర్సిటీకి వస్తూ ఉన్నారు. ఇక్కడ ఏముందని, అంత గొప్పగా ఏముందని ఇక్కడికి వస్తూ ఉన్నారు అని అంటే ఏం చెప్తారు? లాట్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇక్కడ. అంటే మనం చూసుకుంటే అటు మన సరౌండింగ్స్లో హైదరాబాద్లో మన స్టేట్ కన్నా బయట స్టేట్ ట్రావెల్ చేస్తే కొద్దిగా ఎక్స్పీరియన్స్ వస్తుంది. మేము చూసుకున్నట్టయితే ఇక్కడ గుజరాత్లో చాలా బాగుంది మార్వాడి యూనివర్సిటీ. లాట్ ఆఫ్ పేరెంట్స్కి మీరు ఏం చెప్తారంటే తెలంగాణ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి స్టూడెంట్స్కి ఇక్కడ జాయిన్ అవ్వమని చెప్పమని చెప్పేసి చెప్తారా, పంపించమని చెప్తారా? డెఫినెట్లీ చెప్పొచ్చు. ఎలా ఉంది ఇక్కడ మీకు? చాలా బాగుంది కాలేజ్ కంపేర్ టు తెలంగాణ హైదరాబాద్ లో. అక్కడ 5-6 లక్షల డొనేషన్ తీసుకొని ఫ్యాకల్టీ అయినా అంత బాగోదు. ఇక్కడ కాలేజ్ ఫీజు 2.5 lakhs లో కంప్లీట్ అవుతుంది. ఫీజు తక్కువ అండ్ అన్ని ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి. అండ్ గుజరాత్ కాబట్టి కల్చర్ కూడా మనం వేరే కల్చర్ నేర్చుకున్నట్టు ఉంటది, ఎప్పుడు మన స్టేట్ లోనే ఉండడం కాకుండా. సేఫ్టీ సెక్యూరిటీ ఎలా ఉంటుంది? సేఫ్టీ బయటికి వెళ్ళాలంటే పేరెంట్స్ పర్మిషన్ తీసుకోవాలి అండ్ 9 తర్వాత బయటికి వెళ్ళడానికి ఉండదు. సో గర్ల్స్ అయినా బాయ్స్ అయినా 9:45 లోపు హాస్టల్లోకి పంపిస్తారు. ఏ ప్రాబ్లం వచ్చినా వార్డెన్ని మనం కన్సల్ట్ అవ్వచ్చు. అంటే ఇక్కడ బెనిఫిట్స్ ఆపర్చునిటీస్ గురించి ఇలా ఉంటుందని ఎప్పుడైనా ఎక్స్ప్లెయిన్ చేశారా? చెప్పారు. మనకి ఇంటర్న్షిప్స్ అయినా ఏవైనా అందుబాటులో ఉంటాయి. కాలేజ్ లో స్టూడెంట్స్ చాలా మంది పేటెంట్స్ ఫైల్ చేస్తూ ఉంటారు. పేటెంట్ అనేది పెద్ద విషయం. ఫ్యాకల్టీ సపోర్ట్ ఉంటేనే చేయగలుగుతారు. ఈ కాలేజ్ లో అలాంటి సపోర్ట్ చాలా ఉందని ఎరాస్మస్ అని కాలేజ్ నుండి స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్, అలాంటి ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయి. స్టూడెంట్ ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ. ఎందుకు ఇక్కడ రాజ్కోట్ వరకు మీరు రావడం జరిగింది? మా పొజిషన్ చూసుకుంటే మేము ఎకనామికలీ వీక్ అండి. సో బేస్డ్ ఆన్ మా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బట్టి నేను ఈ కాలేజ్ చూస్ చేసుకున్నాను. అండ్ ఆల్సో ఇక్కడ ఉన్న రీసోర్సెస్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ అన్నిటి గురించి నేను యూట్యూబ్లో, తర్వాత నేను మీరు తీసుకున్నటువంటి ప్రీవియస్లో తీసుకున్నటువంటి ఇంటర్వ్యూస్ నుంచి కానీ ఇంకా చాలా కొన్ని రివ్యూస్ చూశాను యూట్యూబ్లో. సో ఇవన్నీ చూశాను లాస్ట్ టైం. సో వాటిని బట్టి నేను డిసైడ్ చేసుకొని ఇక్కడికి వచ్చాను. ఎలాంటి బెనిఫిట్స్ ఆపర్చునిటీస్ ఉంటాయి అంటే బయట కాలేజెస్తో కంపేర్ చేసి చూస్తే? సో బయట కాలేజ్తో కంపేర్ చేస్తే ఇక్కడ మనకు ఏం లేదన్నా మంత్లీ వన్స్ అన్నా ఇక్కడ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి టెక్నికల్ బేస్డ్. సో మనం దాంట్లో పార్టిసిపేట్ చేస్తే మనకు సర్టిఫికేట్స్ అని వాళ్ళు ఇస్తారు. సో ఆ సర్టిఫికేట్స్ వల్ల మనకు ఫ్యూచర్లో ఎప్పుడైనా కానీ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కానీ అక్కడ సర్టిఫికేట్ చూపించడం వల్ల మన రెజ్యూమ్ అంటే వాటితో మన రెజ్యూమ్ బిల్డ్ చేసుకోవచ్చు. మన ఎఫిషియన్సీ ఎంత ఉంది అనేది అక్కడ చూపించుకోవచ్చు. దానివల్ల మనకు ఫ్యూచర్లో జాబ్ తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ క్యాంపస్ ఇంటర్వ్యూలలో కూడా వాటిని యూజ్ చేసుకోవచ్చు. సో జాయిన్ అవ్వమని చెప్తారా? స్టూడెంట్స్కి పేరెంట్స్కి ఏం చెప్తారు? ఇక్కడ మీ పిల్లల్ని జాయిన్ చేయించమని చెప్పేసి చెప్తారా? ఖచ్చితంగా జాయిన్ అవ్వచ్చు. ఇంకెలాంటి బెనిఫిట్స్ ఉంటాయి ఇక్కడ? సేఫ్టీ సెక్యూరిటీ విషయంలో, ఫుడ్ విషయంలో? సేఫ్టీ వచ్చేసరికి ఫుల్గానే ఉంటుంది సార్. ప్లస్ బయటకు వెళ్ళాలని సార్ పేరెంట్స్ పర్మిషన్ ఉండాలి సార్. ప్లస్ ఫుడ్ వచ్చేసరికి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే సౌత్ స్టూడెంట్స్ ఎక్కువ ఉండేసరికి సౌత్ ఫుడ్ కూడా ఫామ్ చేశారు సార్. అండ్ జనరల్ గా ఇక్కడ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ చదివేటప్పుడే కొన్ని కోడింగ్ కి సంబంధించినటువంటి ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఆపర్చునిటీస్ ఇప్పిస్తారు, నిజమేనా అది? ఎస్ సార్, నిజమే. స్కాలర్షిప్ ఇంటర్బేస్ నుంచే స్టార్టింగ్ లో కొద్దిగా ఇస్తారు సార్. తర్వాత మనం స్కాలర్షిప్ కావాలంటే అప్లై చేసుకోవచ్చు. సో పేరెంట్స్ కి కానీ పిల్లలకు కానీ మీరు ఇక్కడ జాయిన్ అవ్వమని చెప్తారా? 100%? ఎస్ 100%. హలో అండి, మీ పేరు? ఉషశ్రీ గారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? తెలంగాణ. ఎందుకు మార్వాడి యూనివర్సిటీ చూస్ చేసుకున్నారు? మార్వాడి యూనివర్సిటీ ఈజ్ ద బెస్ట్ అంటున్నాను. చాలా రెఫరెన్స్ చేసాము మేము మార్వాడి యూనివర్సిటీ కోసం. చాలా బెనిఫిట్స్ ఉంటాయి. నా హాబీస్తో పాటు నా క్లబ్స్ ఉంటాయి అండ్ హాబీస్ని ఎంకరేజ్ చేసుకుంటూ క్లబ్స్ కూడా ఉంటాయి. డాన్సింగ్, రోబోటిక్స్, ఇలా మనకి ఏదైనా కావాలంటే చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఆడపిల్లలకి సేఫ్టీ సెక్యూరిటీ ఉందా? 9:45 లోపే లోపలికి ఎంట్రీ ఉంటుంది. వార్డెన్స్ ఉంటారు, వార్డెన్స్ అడుగుతారు. ఏమైనా ఇష్యూస్ వచ్చినా కానీ వార్డెన్స్ చూసుకుంటారు. వాళ్ళు చెప్తే వాళ్ళు మెడిసిన్స్ అవన్నీ ఇస్తారు. సెకండ్ ఇయర్ చదువుకునేటప్పుడే మీకు అవకాశాలు చూపిస్తారంటే, అంటే జనరల్గా ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ మీద అవగాహన, లేదంటే ఎవరన్నా కోడింగ్లో బెస్ట్ ఎవరైనా నేర్చుకున్నారు అనుకుంటే వాళ్ళకి ప్లేస్మెంట్స్ ఇప్పిస్తారు, నిజమేనా అది? అవును సార్, నిజమే. పేరెంట్స్ చాలా మంది భయపడుతూ ఉంటారు, పిల్లల్ని ఇక్కడ దాకా పంపించాలా, ముఖ్యంగా ఆడపిల్లల్ని పంపించాలని భయపడుతూ ఉంటారు. ధైర్యంగా పంపించవచ్చు. ఫుడ్ కానీ ఏదైనా కానీ చాలా బాగుంటుంది. ఏదైనా ప్రాబ్లం ఉండదు. గర్ల్స్కి అయితే చాలా సేఫ్టీ ఉంటుంది. థ్యాంక్ యూ అమ్మ. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్.